వెల్కమ్ టు శేఖర్ వైబ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దేశంలో కొత్తగా జిఎస్టీని మళ్ళీ చేంజ్ చేశారు. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అది ఈ సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. అసలు ఏ ప్రొడక్ట్స్ పైన ఎంత తగ్గించారు, ఏ కేటగిరీస్లో ఎంత తగ్గించారు అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ గూడ్స్ అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ గూడ్స్ వాటిపైన 28% నుంచి 18%కి తగ్గించారు, 10% తగ్గించారు. ఇంకా కార్స్ గురించి వస్తే 28% నుంచి 18% తగ్గించారు, 10% దానిపైన కూడా 10% తగ్గించారు. లగ్జరీ కార్స్ 50% నుంచి 40%కి తగ్గించారు. సో దానిపైన కూడా 10% జిఎస్టీ తగ్గించారు. కొత్త జిఎస్టీ రాకముందు బాడీ కేర్ ప్రొడక్ట్స్ పైన 18% జిఎస్టీ ఉండేది, దానిని 5%కి తగ్గించారు. బాడీ కేర్ ప్రొడక్ట్స్ అంటే మనకి హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్ కావచ్చు, టాయిలెట్ సోప్, టూత్ బ్రషెస్, షేవింగ్ క్రీమ్స్, ఇట్లా అన్ని ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 18% నుంచి 5%కి తగ్గించారు. ఇంకా బటర్, గీ, చీజ్ అండ్ డైరీ స్ప్రెడ్స్ ఉంటాయి కదా, వాటిపైన 12% ఉన్న జిఎస్టీని దాన్ని కూడా 5%కి చేంజ్ చేశారు. సో టోటల్గా 7% గీ ప్రొడక్ట్స్, బటర్ వాటిపైన చేంజ్ చేశారు, తగ్గించారు. నెక్స్ట్ నామ్కిన్స్, భుజియా, మిక్చర్స్ వీటిపైన 12% ఉండేది, దాన్ని 5%కి తగ్గించారు. దీనిపైన కూడా 7% జిఎస్టీ తగ్గించారు. ఇంకా చిన్నపిల్లలకి మిల్క్ తాగించడానికి ఫీడింగ్ బాటిల్స్, నామ్కిన్స్ ఫర్ బేబీస్ అండ్ క్లినికల్ డైపర్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిపైన ముందు 12% ఉండేది, ఇప్పుడు దానిని 5%కి తగ్గించారు. 7% దీనిపైన కూడా తగ్గించారు. సో చాలా మంచి విషయం అనుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డైలీ యూసేజ్ ప్రొడక్ట్స్ పైన చాలా వరకు తగ్గించారు. ఈ జిఎస్టీని తగ్గించాలని ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మెయిన్గా బైక్స్ అండి, ఆటోమొబైల్స్ పైన కూడా చాలా వరకు జిఎస్టీని తగ్గించారు. అవి ఏంటంటో చూద్దాం. సో కార్స్ ఏవైతే ఉన్నాయో అవి 1200cc కంటే తక్కువ, 1200cc కంటే తక్కువ ఉండాలి, ప్లస్ 4 meters బిలో విడ్త్ ఉంటే వాటికి ఓల్డ్ జిఎస్టీ 28 ఉంటే దాన్ని ఇప్పుడు 18%కి తగ్గించారు. సో 10% దానిపైన తగ్గించారు. ఇంకా 1500cc అండ్ 4 meters కంటే విడ్త్ ఎక్కువ ఉండి 1500cc కంటే ఎక్కువ ఉన్న లగ్జరీ కార్స్ అంటారు వాటిని, ఆ కార్స్ పైన లాస్ట్ 43% ఉండే, ఇప్పుడు దాన్ని 40%కి తగ్గించారు. సో దాంట్లో సెస్ కూడా యాడ్ అయి ఉండేది. సో ఇప్పుడు సెస్ మొత్తం తీసేశారు. సెస్ అంటే అది కూడా ఎలా అంటే ట్యాక్స్ పైన ట్యాక్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక 100 రూపీస్ ప్రొడక్ట్ ఉంటే దానిపైన సెస్ ఒక 18% ఉంటే 18 రూపీస్ ట్యాక్స్ కట్టాలి. సో ఆ 18 రూపీస్ పైన ట్యాక్స్ 3 రూపీస్, దాన్ని ఎంత 3% ఉంటే 3%, ఆ 18 రూపీస్ పైన మనం మళ్ళీ ట్యాక్స్ పే చేయాలి. సో ఇప్పుడు సెస్ ట్యాక్స్ ని ఇప్పుడు తీసేశారు, అది లేదండి. లగ్జరీ కార్స్ అంటే 1500cc కంటే అబోవ్ కెపాసిటీ ఉండే వాటిని లగ్జరీ కార్స్ అంటారు. వాటిపైన లాస్ట్ 50% జిఎస్టీ ఉంటే ఇప్పుడు దాన్ని 40%కి తగ్గించారు. లగ్జరీ కార్స్ కి మనకు ఇలా ఫార్చునర్, ఇన్నోవా ఇవన్నీ లగ్జరీ కార్స్ కిందకి వస్తాయి. ఓల్డ్ జిఎస్టీ ట్రాక్టర్స్ పైన 12% ఉంటాయి, ఇప్పుడు దాన్ని న్యూ జిఎస్టీ 5%కి తగ్గించారు. ఇది చాలా మంచి విషయం ఇది, ఎందుకంటే అగ్రికల్చర్ లో మెయిన్ గా మనం యూజ్ చేసేది ట్రాక్టర్స్, ఆ ట్రాక్టర్స్ పైన జిఎస్టీ తగ్గించారు ఇప్పుడు. సో ఇది చాలా రైతులకి చాలా మంచి విషయము. ఇంకా ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ ఉంటాయి కదా, సో అవి ఓల్డ్ 18% ఉంటే ఇప్పుడు 5%కి తగ్గించారు. అండ్ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ వాటికి సంబంధించిన పెస్టిసైడ్స్ కానీ అవన్నీ వాటిపైన ఓల్డ్ 12% ఉంటే ఇప్పుడు దాన్ని 5%కి తగ్గించారు. ఇంకా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, స్ప్రింక్లర్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిపైన కూడా 12% ఓల్డ్ ఉంటే ఇప్పుడు 5%కి దాన్ని తగ్గించారు. సో ఇది కూడా చాలా మంచి విషయం. వ్యవసాయం చేసే వాళ్ళకి ఆ కాస్ట్ అనేది భారం తగ్గుతుంది. 2 వీలర్స్ విషయానికి వస్తే 350cc కంటే తక్కువ ఉన్న కెపాసిటీ ఉన్న వెహికల్స్ కి లాస్ట్ 28% ఉంటే ఇప్పుడు దాన్ని 18%కి తగ్గించారు. సో 10% తగ్గించారు. సో ఇది కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బైక్స్ కానీ కొత్తగా తీసుకునే వాళ్ళు ఉంటే ఆఫ్టర్ 22nd తర్వాత కొత్త జిఎస్టీ ప్రకారం 18% మనము జిఎస్టీ పే చేయాలి. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. అబౌవ్ 350cc ఉంటే దానికి 40% అండి, 40% ట్యాక్స్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫుడ్ అండ్ టెక్స్టైల్స్ విషయానికి వస్తే ఓల్డ్ మనకి 12% ఉంటే ఇప్పుడు దాన్ని 5%
కి చేంజ్ చేశారు. సో టోటల్ గా 7% తగ్గించారు. ఇంకా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఇందాక చెప్పుకున్నట్టుగానే 12% ఉంటే దాన్ని 5% తగ్గించారు. 7% డిక్రీజ్ చేశారు దాంట్లో. ఇంకా టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిపైన 28%, పాత జిఎస్టీ 28% ఉంటాయి, ఇప్పుడు దాన్ని 18% కి తగ్గించారు. సో ఎలక్ట్రానిక్స్ లో ఇంకా పెద్ద మార్పే రాబోతుందని మనం గమనించవచ్చు. సో ఇప్పుడు ఏం తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు జిఎస్టీ కాస్ట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే 28% అప్పుడు ఉంటే లాస్ట్ జిఎస్టీ విధానంలో ఉంటే ఇప్పుడు 5% కి తగ్గించారు. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఇంకా ఎడ్యుకేషన్ గురించి. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిపైన, వస్తువులపైన ట్యాక్స్ 12% ఉండే, ఇప్పుడు దాన్ని ఈ కొత్త జిఎస్టీ విధానంలో ఎడ్యుకేషన్ పైన ప్రతి ఒక్క జిఎస్టీ అసలు ట్యాక్స్ లేకుండా మొత్తానికి తీసేశారు. సో మ్యాప్స్, చార్ట్స్ వాటిపైన 12% ఉంటే ఇప్పుడు దాన్ని 0% తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం లేదు. నెక్స్ట్ పెన్సిల్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇంకా నోట్ బుక్స్ కావచ్చు, ఏవైనా ఉండని ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి దానిపైన 12% ఉన్న జిఎస్టీని ఇప్పుడు నిల్ చేసేసారు. సో ఇది చాలా మంచి విషయము, చాలా మంచి మూవ్ అని కూడా చెప్పాలి. కొన్ని వస్తువులపైన జిఎస్టీని పెంచారు, అవేంటో చూద్దాము. పొగాకు ఉత్పత్తులపైన, సిగరెట్, బీడీ వాటి అన్నిటిపైన మనకి ఓల్డ్ 28% ఉంటే దాన్ని ఇప్పుడు 40% కి పెంచారు. సో ఇప్పుడు చూడాలి మరి పొగాకు ఇండస్ట్రీ పడిపోతుందా లేకపోతే అలానే కంటిన్యూ అవుతుందా. పొగాకు తాగడం వల్ల చాలా వరకు క్యాన్సర్ అవన్నీ వస్తాయని ఎంతవరకు మనము అవేర్ చేసినా కానీ అది తగ్గడం లేదు. సో ఈ విధంగా అయినా తగ్గుతుందేమో చూద్దాము. క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి కదా, 36 మెడిసిన్స్ ఉంటాయి. సో ఆ 36 మెడిసిన్స్ పైన కూడా ట్యాక్స్ అనేది టోటల్ గా 0 చేసేసారు. సో ఇది కూడా చాలా మంచి మూవ్. హాస్పిటాలిటీలో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పాలి. ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, ఇన్సూరెన్స్ పైన 18% ట్యాక్స్ ఉంటే దానిని 5% కి ఈసారికి తగ్గించారు. ఇంకా సినిమా టికెట్స్ ఉంటాయి కదండి, సినిమా టికెట్స్ పైన 12% ఉంటే దాన్ని ఎకానమీ క్లాస్ అయితే 5%, ప్రీమియం క్లాస్ అయితే దానికి 18% కి పెంచారు. సో కొన్నిటిపైన ఎకానమీ పైన తగ్గించారు, ప్రీమియం పైన కొంచెం ట్యాక్స్ పెంచారు. సో ఇలాగా మన మధ్యతరగతి కుటుంబాలకి, మనం నిత్యం వాడే వస్తువులకి సంబంధించిన అన్ని వస్తువులపైన మాక్సిమం జిఎస్టీని తగ్గించారని చెప్పాలి. వెహికల్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, డైలీ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు. సో ఇలా ప్రతి ఇండస్ట్రీ పైన, ప్రతి నిత్యావసర వస్తువుల పైన మనకి ట్యాక్స్ అనేది తగ్గించారు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా నా ఛానల్ని, శేఖర్ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను, మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం ఎనర్జీగా ఉంటుంది. నేను కూడా ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చేస్తాను. చూస్తూనే ఉండండి. ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.